హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే నేను కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. అవి ఏంటంటే, ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ అండి, కిచెన్ ఐటము. నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇవి కాంబోలో తీసుకున్నానండి. కాంబోలో వచ్చేసి నాకు 147 అయితే పడింది. ఇవి వచ్చేసి 2 వచ్చాయి. బౌల్ అయితే చాలా పెద్దగా, కంటైనర్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా అనిపించాయి. ఫస్ట్ పైన క్యాప్కి వచ్చేసి ఇది ట్యాప్ సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే బౌల్కి అది క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి. కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. కాంబోలో తీసుకున్నాను. ఇవి సింగిల్ పీస్ కూడా ఉన్నాయి అండ్ కాంబోలో కూడా ఉన్నాయి. నేనైతే 2 అయితే తీసుకున్నానండి. కంటైనర్ చాలా పెద్దగా వచ్చింది, బాగున్నాయి. ఇలాగా పైన కింద అందులో లిక్విడ్ వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకొని ఇది సెట్ చేసుకోవాలండి పైన. తర్వాత ట్యాప్ ఇలా ప్రెస్ చేస్తే ఆ లిక్విడ్ వచ్చేసి పైన దానిలో పడుతుందండి. అలాగా యూజ్ చేసుకోవాలి. దీనికి 2 స్క్రబ్బర్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. సెకండ్ వచ్చేసి సేమ్ అండి, 2 సేమ్ ఇచ్చారండి. బౌల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి, మంచిగా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. వెజిటేబుల్స్ స్టోర్ చేసే ఈ కంటైనర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. బాక్స్లు అయితే చాలా స్ట్రాంగ్గా మంచిగా వచ్చాయి, బాగున్నాయి, నాకు మంచిగా అనిపించాయండి. ఇవి వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి 1500 ml అయితే క్వాంటిటీ ఉంది. నేనైతే 10 బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో 6, 8, 10, 12, 16 అట్లాగా ఉన్నాయండి బాక్సులు. నేను 10 తీసుకున్నాను. కంటైనర్ అయితే చాలా బాగా అనిపించింది. లోపల వచ్చేసి ఈ ప్లేట్ లాంటిది అయితే ఇచ్చారండి. మనం ఫస్ట్ బాక్స్లో ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అందులో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ క్యాప్ పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటర్ ఏదైనా క్యాప్కి వస్తుంటాయి కదండి, అవి వచ్చేసి కింద పడిపోయినప్పుడు ఆ ప్లేట్ కిందకి వెళ్ళిపోతాయి. అందువల్ల కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పాడవు, ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి 1/2 kg పట్టాయండి నాకు. నేను 1/2 kg అలాగ సెట్ చేసేసుకున్నాను. చాలా మంచిగా అనిపించాయండి బాక్సులు అయితే. చాలా యూజ్ఫుల్ ఐటము. ఇది వచ్చేసి నాకు ఫ్లిప్కార్ట్లో 460కి తీసుకున్నాను నేను. నచ్చితే మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిచెన్ క్లీనింగ్ అండి, నాప్కిన్స్ తీసుకున్నాను. ఇవేమో మీషోలో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు కాంబోలో 143 పడ్డాయండి. ఇవి ఫస్ట్ నేను అమెజాన్లో చూశాను. అమెజాన్లో వచ్చేసి రేట్ ఎక్కువ ఉన్నాయి. అమెజాన్ వాళ్ళది వీడియో అయితే చూశాను. ఇవి నాప్కిన్ ఒకటి పీసు అలాగా కట్ చేసుకొని తీసేసుకొని స్టవ్ మీద ఏదైనా లిక్విడ్ స్ప్రే చేయడం కానీ లేదా వాటర్ జల్లుకొని క్లీన్ చేసేసుకోవాలండి ఈ నాప్కిన్ పెట్టి. ఈ నాప్కిన్ వచ్చేసి అమెజాన్ వాళ్ళు ఎలా చూపించారంటే, నాప్కిన్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత నాప్కిన్ వాష్ చేసి డ్రై చేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ అండ్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మీషోలో వచ్చేసి ఒక్కసారికే యూజ్ అండ్ త్రో లాగా అయ్యిందండి. ఒక్కసారికి క్లీన్ చేస్తేనే యూజ్ అండ్ త్రో లాగా పడేసేలాగా అయిపోయింది. అది వాష్ చేసేలాగా అయితే లేదు. నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. నచ్చితే మీరు తీసుకోండి. అమెజాన్లో అయితే నేను తీసుకోలేదు, మీషోలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెప్పుల స్టాండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 500 పడింది. సైడు అల్యూమినియం పైప్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే మధ్యలో వచ్చేసి మంచి స్ట్రాంగ్ అయిన పట్టాలలాగా వచ్చాయండి. ఇదిగో చూడండి, మా వాళ్ళు ఇలాగా సెట్ చేసేసారు. దీనిపైన పరదలాగా ఇలాగ ఇచ్చారు. చెప్పులకి షూస్కి డస్ట్ పడకుండా సైడ్ జిప్పులు కూడా ఇచ్చారండి. చాలా బాగుంది అనిపించింది నాకు. ఇక్కడ కొద్దిగా కుట్లు ఊడింది, నేను తర్వాత సెట్ చేసేసాను. చాలా బాగున్నాయండి. లాంగ్ జిప్పులు అయితే ఇచ్చారు, నీట్గా అనిపించింది ప్రోడక్ట్ అయితే. నచ్చితే తప్పకుండా మీరు కూడా తీసుకోండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.